ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీ హనుమాన్. చిన్న సినిమాగా వచ్చి భారీ లాభాలను అందుకుంది ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో సూపర్ హీరో కథలకి మంచి డిమాండ్ ఉంటుందని హనుమాన్ ప్రూవ్ చేసింది. హనుమాన్కి సీక్వెల్గా జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు. హనుమాన్ క్లైమాక్స్లో అదిరిపోయే సీక్వెన్స్తో జై హనుమాన్ టైటిల్తో పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. దీంతో సీక్వెల్ పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ప్రశాంత్ వర్మ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. స్క్రిప్ట్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో నటిస్తారని ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే అతను ఎవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు. దీంతో చాలా మంది పేర్లు తెరపైకి వస్తూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ముందుగా రానా పేరు వినిపించిన ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ అంటూ కూడా ప్రచారం జరిగింది. రాకింగ్ స్టార్ యష్ హనుమంతుడిగా కనిపిస్తారంటూ కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ వర్మ అయితే ఎవరి పేరు నిర్ధారించలేదు. ఈ మూవీ ఇప్పుడు మొదలు పెడితే 2025లో వస్తుందని అందరూ భావించారు. తాజాగా తేజ సజ్జా ఈ చిత్రంపై స్పష్టత ఇచ్చారు. జై హనుమాన్ మూవీ ఎప్పుడు రాబోతుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే చేస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకి ఈ సినిమా రావడానికి సమయం పడుతుందని, ఈలోపు నేను వేరే ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తానని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా కార్తిక్ గంటంలేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఒక సినిమా చేస్తుంది. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళినట్లు తెలుస్తుంది. దీని తర్వాత కూడా తేజ ఇంకో సినిమా చేయబోతున్నాడని టాక్. జై హనుమాన్ మూవీ భారీ కాన్వాస్ పై తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కావడంతో విజువల్ ఎఫెక్ట్ హై ఎండ్ లో ఉంటున్నాయట. అందుకే కనీసం ఈ మూవీ రావడానికి 2 ఏళ్లు పట్టొచ్చన్న టాక్ వినిపిస్తుంది. అన్ని కరెక్ట్ గా సెట్ అయితే 2026లో జై హనుమాన్ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసే అవకాశం ఉండొచ్చు.